హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి పన్నీర్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఈ రెసిపీనే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని చిన్నారులకైతే పెట్టొచ్చు. కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీ చాలా సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసుకుని చిన్నారులకైతే ఫీడ్ చేయొచ్చు. 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీ సూట్ అవుతుంది. లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఏ టైంలో అయినా చిన్నారులకి ఈ రెసిపీని ఫీడ్ చేయొచ్చు. పిల్లలకి హెల్తీ వేలో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. గర్ల్ బేబీకి ఉపయోగపడే జుబ్బాలనమాట. కాటన్ జుబ్బాలు. మెటీరియల్ వచ్చేసరికి చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. చిన్నారుల స్కిన్‌కి ఏమైనా డ్యామేజ్ అవుతుందని మనం ఎంత కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్‌గా మెత్తగా ఉందన్నమాట మెటీరియల్ వచ్చేసరికి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్‌లో 0-3 మంత్స్‌కి ఉంది. అలాగే 3 మంత్స్ టు 6 మంత్స్‌కి పిల్లలకైతే ఉందన్నమాట. అవైలబుల్‌లో ఉన్నాయి. ఇవి మీరు కావాలి అంటే 2 అన్నా తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6, 8 అలా మీ ఇష్టం అనమాట. సూపర్‌గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. చిన్నారులకి ఇదేమైనా టైట్ అవుతుందేమో ఎంత కూడా సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగున్నాయి. చాలా లూజ్గానే ఉన్నాయి అనమాట. చిన్నారులకి ఈజీగా గాలి ఆడుతుంది. అలాగే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి చిన్నారులకి స్కిన్కి ఇది వేస్తే ర్యాష్ కానీ లేదా చిన్నారులు ఏమైనా ఇరిటేట్ అవుతారేమో అని ఇంత కూడా మనం సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. అలాగే మీ బేబీస్‌కి కావాలి అనుకున్నా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. గిఫ్ట్ రూపంలో ఇస్తే నాకు ఇంకా బాగా నచ్చిందని అనిపించింది. ఎందుకంటే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇవి ఆ ప్రైస్‌లోనే వస్తున్నాయి అంటే అసలు నాకు నమ్మశక్యంగా కూడా లేదనమాట. అంత తక్కువ ప్రైస్‌లోనే మనకింత బెస్ట్ క్వాలిటీ అయితే వస్తున్నాయి ఈ జుబ్బాలు. మీలో ఎవరికైనా ఇది పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ వాళ్ళది. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మీలో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అయితే అయిపోవచ్చు. నేను అక్కడ కూడా బేబీ ఫుడ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. వారానికి 2, 3 అలా పోస్ట్ అయితే చేస్తున్నాను. రీసెంట్‌గానే అదైతే నేను స్టార్ట్ చేశాను. మీరు అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎవరైనా కాకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి. చిన్నారులకి సంబంధించిన ఫుడ్ వీడియోస్ కానీ చిన్నారులకి సంబంధించిన రెమెడీస్ కానీ హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక అవి ఎలా రీసాల్వ్ చేసుకోవాలి హోమ్ రెమెడీస్తో అనే వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ రెసిపీ కోసం బాండీలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక కరివేపాకుని చిటపటలాడనించి తురిమిన 1/2 క్యారెట్ని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేపుకుని చిటికెడు పసుపును కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 1 బౌల్ స్మాష్ చేసుకున్న రైస్ని కూడా వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని తురిమిన పన్నీర్ 1/2 బౌల్ 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవటమే. ఇంకేముంది చిన్నారుల కోసం ఎమ్మి ఎమ్మి రెసిపీ తయారైపోయినట్లే. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.